ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు సురేష్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ యాదవ్లకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఎలా అనిపిస్తుంది అసలు? నేను కూడా ఒక యాదవ్ బిడ్డని. కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఇచ్చిన చెప్పి ఈ నాయకులు అదే 2023 ఎలక్షన్లో నవీన్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు? ఎవరు కమ్ముకున్నారు ఆ టికెట్? ఇవాళ ఎంత కమ్మిరు నవీన్ యాదవ్ టికెట్ అని ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతాం, ఒక యాదవ్ బిడ్డగా మాట్లాడుతాం. ముఖ్యంగా మీ యాదవ్లు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి ఈ సన్నాసులు ఈ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉండేది, ఒక మంత్రి ఉండేది, ఒక రాజ్యసభ సభ్యులు ఉండేది, 10 మంది దాకా కార్పొరేషన్ చైర్మన్లు ఉండేది, ఎమ్మెల్సీలు ఇచ్చిర్రు. మా యాదవ్కి ఆత్మగౌరవ బిల్డింగ్లు కట్టిరు 10 కోట్ల రూపాయలు పెట్టి. మమ్మల్ని రాజకీయ వైపు నడిపించింది మమ్మల్ని కేసీఆర్ గారు. అయితే ఈ సన్నాసులు వచ్చినాక ఇలా యాదవ్లకి పెద్దపీట వేసినాం, బీసీలకి పెద్దపీట వేసినాం చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మంత్రివర్గంలో యాదవ్లకి కూర్చోడానికి కుర్చీ లేదు. మరి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినాం, నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే యాదవ్లు అందరూ అయిపోయినట్టేనా? మరి మంత్రివర్గం ఎందుకు తీసుకో ఇప్పటిదాకా యాదవ్ని? ఒక్కటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి యాదవ్లు అంటే ఇష్టం లేదు, బీసీ బిడ్డలు అంటే ఇష్టం లేదు. కాబట్టే ముఖ్యంగా నవీన్ యాదవ్ గెలవడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. ఖచ్చితంగా ఆయనే ఓడగొడతారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిస్తే హైదరాబాద్లో నుంచి ఎవరో ఒకరు మంత్రి కావాలా? అది ఆయన ఇవ్వగలుగుతారా? ఆయన చేతిలో ఉందా? ఆయన సీట్ ఆయన చేతిలో లేదు. ఆయన మంత్రిని తీసుకునే హక్కు అంటే నవీన్ యాదవ్ గురించి చాలా మంది కూడా ఇటు ప్రతిపక్షం ఎట్లా అంటే చాలా మంది వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నట్లు చిన్న శ్రీశైలం యాదవ్ మీద కొన్ని కేసులు ఉన్నాయని, అలాగే కొన్ని ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఒక 3 మర్డర్లు జరిగాయి అని చెప్పేసి అని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ఎలా చూస్తారు దీన్ని మీరు? ఒక యాదవ్ బిడ్డ మీద ఈ విధమైన విమర్శలు? యాదవ్ బిడ్డ అని మీరు మాట్లాడబాకరు. ఒక చిన్న విషయం, యాదవ్ బిడ్డనే మాట్లాడితే యాదవ్లందరూ రౌడీ షీటర్లు కాదు, యాదవ్లందరూ ఇదని కాదు. నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి స్వతహాగా రౌడీ షీటర్ అని మేము చెప్పింది కాదు. గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రౌడీ షీటర్ని జాయిన్ చేసుకున్న పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పి స్వయాన అసెంబ్లీలో ఆన్ ట్రాక్ రికార్డులో ఉంది. ఎవరిని? చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పింది మేము కాదు, కాంగ్రెస్ పార్టీ. అది వదిలేసి పెట్టింది, అసలు రౌడీ షీటర్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా రౌడీలని రాజ్యంగా ఏలుతుందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఏమన్నా స్వతంత్ర ఉద్యమం చేసిండా? తెలంగాణ ఉద్యమం చేసిండా? రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమం కట్టడం వచ్చిన వాళ్ళు నా కార్యక్రమం వచ్చి కాలు చంపుతున్న దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే తుపాకీని పట్టుకొని ఇలా పాయింట్ బ్లాక్లో పెట్టి పైసలు చేస్తున్న పనికిమాల ఏదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి, ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజల సంక్షేమం కోసం పంచాయతీ జరగట్లేదు, పైసల కోసం పంచాయతీ నడుతుంది. ఈ అలీబాబా 40 దొంగల ముఠ పైసల పంపిణీలో జరుగుతున్న పంచాయతీ తప్పితే ఎవరికి ఉద్ధరిస్తున్నారు? ఇప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్ పెడితే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిరు, కూర్చోగానే అమ్మ కేసీఆర్ గారు ఏమి ఇస్తున్నారు? రైతు బంధు ఇస్తురా, కాలం నీళ్ళు ఇస్తురా, రైతులకు ఏమైనా చేస్తురా, ఆడపిల్లకి 50,000 ఇచ్చిరు, తర్వాతకి 75,000 చేసిరు, 1,00,000 రూపాయలు చేసిరు, 2 లక్షలు చేస్తారని ఒక ధీమా ఉండేది. కానీ ఈ ధీమాలు సీటు కోసం వీళ్ళిద్దరు పడక చెక్ పోస్టులు ఎత్తేసుడు, వీళ్ళిద్దరు పడక ఇప్పుడు 3 పిల్లల పంచాయతీ ఎట్లుంటుందో రోజు ఇది ఖయం అయిపోయింది అనమాట. ఇప్పుడు రాష్ట్రంలో కొండా సురేఖ ఒక బీసీ, ఇప్పుడు బీసీ అని చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొండా సురేఖ బిడ్డ వచ్చి మా నాన్న మాజీ నక్సలైటు, మా నాన్నని రేపు మాపు లేపేస్తారు, మా నాన్న సెక్యూరిటీ లేదు, మాకే సెక్యూరిటీ లేదని చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు, ఎవరు జనానికి సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? పైసల పంపిణీ మన పూర్తయింది, పంచాయతీ ఒడిచిపోయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలా? మేము రైతుల పక్షాన కాళ్ళు మొక్కి చెప్తాం. రేపు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలా, కారుకు ఎందుకు ఓటేయాలని మేము చెప్తాం. కాంగ్రెస్కి వద్దు, కారుకి ఏమని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే కేసీఆర్ వచ్చినాక రైతును రాజు చేసిండు, కేసీఆర్ వచ్చినాక మేము తెల్లబాటలు వేసుకున్నాం, కేసీఆర్ వచ్చినాక మా కాలం నీళ్ళు వచ్చినాయి, మా చెర్లలో నీళ్ళు వచ్చినాయి, మాకు రైతు బంధు వచ్చింది, కాలం నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక అన్నీ బంద్ అయినాయి. అన్నీ బంద్ చేసిన అనుమల రేవంత్ రెడ్డికి రైతులు అన్నం పెట్టే రైతులు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. రైతు బంధు కోసం అడుక్కోవడం, కాలం నీళ్ళ కోసం అడుక్కోవడం, కరెంటు కోసం అడుక్కోవడం, లాస్ట్కి వచ్చినాక 300 రూపాయలు ఈరే బత్తా కూడా ఈరని ఆయన అని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇలా మాట్లాడితే ఏం మాట్లాడుతుండు? ప్యాడీ ఎక్కువ పండిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. నువ్వు కాలం నీళ్ళు వేయలేదు, రైతు భరోసా 2 సార్లు ఎక్కువ ఏ రకంగా పండుతుంది? ప్రజలు అసలు ఏమంటారంటే వెళ్ళారా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అసలు? నేను జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా అందరూ ఏమంటారంటే రైతులకు ఇక్కడ ఏం పని అని కొంతమంది చెప్తున్నారు. సన్నాసుకు ఒక విషయం చెప్తున్నాం, మేము పండించిన పంటనే, మేము పండించిన కూరగాయలని, మేము పండించిన ధాన్యమే హైదరాబాద్ పట్టణ ప్రజలు తింటారు. కాబట్టి ఆ బస్సీలలో మా కూరగాయలు అమ్మే మా రైతన్నల కాడికి పోయి ఇలాంటి కార్డు ఇలా రైతులను మోసం చేసి సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయద్దు. ఒక్కసారి ఓటేస్తే మీ సర్వనాశనం అయిపోయినాం.
పల్లెలలో మీ మోసపోయిన పట్టణంలో మీరు మోసపోవకని ఈ ధర్మపాలనలో జరిగేది ఏముండదు. దయచేసి మా ఇల్లులు సర్వనాశనం అయిపోయిన మా కుటుంబాలు కూలిపోయినాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన 22 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత రాక్షస పాలన నడుస్తుందో చెప్తున్నా. మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెక్క ఏదో సామెతలు చెప్తే కేసీఆర్ గారు సామెతలు చెప్పారంటే ఒక సందర్భం, దానికి ఒక విశిష్టత ఉండేది. ఆయన ఒక డిక్షనరీ అన్నమాట. ఏం చెప్పినా ఒక చరిత్ర లెక్క ఉండేది. ఈయన మొన్న ఏదో సామెత చెప్తాను, నేను ఒక సామెత చెప్తా. ఇదే తెలంగాణ ప్రాంతం గతంలో డక్కన్ పీఠభూమి ప్రాంతం అనేది. ఆ డక్కన్ పీఠభూమి ప్రాంతంలో సిరు సంపదలో ఉంటే కొంతమంది దొంగలు వచ్చారు. ఆ దొంగలు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దొంగలు. ఆ దొంగలు దోసుకు తినకుండా సైకోలు అయ్యారు. ఆ సైకోలకు వైద్యం చేయడానికి ఒక సార్ వచ్చిండు, ఆయన కేసీఆర్. సైకో ఎప్పుడు సార్ కాలేడు కాబట్టి ఈ సైకో ఇవాళ ఉన్న అందరు సైకోలు వైద్యం చేసి ఎలగొట్టిన ఈ కేసీఆర్ గారు ఒక సైకో మాత్రం మిగిలిపోయిండు. ఆ సైకో సార్ లెక్క కావాలని సారే కట్టబట్టే సైకో కూలగొట్టబట్టే సార్ ప్లేస్కి వచ్చిన సైకో ఇంకా కూడా సార్ లెక్క ఫీల్ అవుతుంది. కానీ కేసీఆర్ లెక్క ఇంకెవడు పుట్టడు, ఎవడు కాడు. ఎప్పటికైనా మేమేమంటున్నామంటే ప్రతి ఊర్లలో కూడా అది జరుగుతున్న చర్చనే. సైకో పోవాలా సార్ రావాలని నినాదం ఊళ్ళలో నడుస్తుంది. అలా హైదరాబాద్లో గల్లీలో కూడా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో పేదలు కట్టుకున్న ఇల్లు కూలగొట్టడానికి తిరుగుతున్నాం. ఈ సైకోని ఎల్లగొట్టాలా సార్ రావాలని నినాదంతో ప్రతి వీధి పోతాం, ప్రతి గల్లీ పోతాం. వచ్చే 15 రోజులలో మేము ఏం చేయాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ముక్కు నేలకు రాపియాలో మేము చెప్తాం. ఎందుకంటే మేము సర్వనాశనం అయిపోయినాం. ఎందుకు చెప్తున్నాం అంటే బాధతో చెప్తున్నాం. 175 కోట్లతో ఎకరం భూమి అమ్మినాం అని అంటున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మా ఊర్లలో 30 లక్షలు ఉన్న భూమి ఇలా 10 లక్షలు కూడా కొనే నాందులు లేరు. మా ఊర్లో చుట్టూ చూసేలేరు. ఇలా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2350 రూపాయలు పలికిన వడ్ల ధర ఇలా 1700 రూపాయలకి దళారులు ఎత్తుకపోతున్నారంటే పరిస్థితి ఎక్కడ దాకపోయింది. ఇలా దొంగే దొర అయితే ఎట్లుంటుందో A1 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, A2 ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇద్దరు కలిసి దోసుకుంటున్న ఈ సర్కస్లో మేము బలైపోయినాం. రైతులం పల్లెల్లో అరాసపాట పడితే కేసీఆర్ 15,000 ఇచ్చి మీరు 15,000 ఇస్తా అంటే మేము ఓటేస్తే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే ఓటేస్తే ఆడపిల్లలకి బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. ఇలా మా కాలంలో నీళ్ళు బంద్ అయినాయి. ఇలా మీ కష్టకాలంలో రైతాంగానికి ఎవరు దిక్కులేక అయిపోయింది. ఎండిన పంట పొలానికి కేసీఆరే దిక్కైండు. కాలం నీళ్ళు ఇస్తావా సస్తావా అంటే కేసీఆర్ వచ్చేదాకా నీళ్ళు ఇవ్వలేదు. కేఆర్ఎండికి తాకట్టు పెట్టిన కృష్ణా జలాల్ని కేసీఆర్ పోయేదాకా వదలలేదంటే కొట్లాడడం కేసీఆర్కి వచ్చు, కలబడడం కేసీఆర్కి వచ్చు, తెలంగాణ కాపాడుకోవడం కేసీఆర్కే వచ్చు. ఈ రాదని నేను చెప్తున్నాం. మనతో పాటు జిట్టా జగదీష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి జూబ్లీహిల్స్ బైపోల్ గురించి? జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎన్నికలలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి సునీత గారిని గెలిపించి కేసీఆర్ గారికి కానుక అందిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒక రైతుకు యూరియా బస్సా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ఎక్కువైంది. నిన్న మన విక్టోరియా స్టేడియం చాదరగట్ల ఒక హైదరాబాద్ డీసీపీని ఒక సెల్ ఫోన్ మొబైల్ దొంగ పొడిస్తే దానికి పట్టించుకునే నాదులు లేడు. ఇంకొకటి పాఠశాలలలో గురుకుల పాఠశాలలలో చాలామంది విద్యార్థులు ఎంతోమంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటికి ప్రధాన కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్కు హోం మంత్రి లేడు, పాఠశాలలు కాపాడడానికే విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రెండు శాఖలకు మంత్రులు లేకుండా మన ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తుండు. దీన్ని మొత్తం జూబ్లీహిల్స్ పబ్లిక్ అంతా పసిగట్టి ఈ ముఖ్యమంత్రి ఉంటే ఈ ముఖ్యమంత్రిని దీనికి సంబంధించిన ఎమ్మెల్యేని మళ్ళీ మనం జూబ్లీహిల్స్లో గెలిపిస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అమ్మేసుకుంటాడిన ప్రజలు చిత్రపటంలో కనిపించారని చెప్పి ఫిక్స్ అయ్యి 100% జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి డిసైడ్ అయ్యారు. అంటే మీరు వెళ్ళారు అసలు జూబ్లీహిల్స్కి? 100% మేము అందరం కూడా దాదాపు ఒక 20 days నుంచి ప్రచారం చేస్తున్నాం మేడం. ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది? మీరు అంటే ఓటేయమని అడుగుతుంటే ఏం చెప్తున్నారు? కేటీఆర్ గారు ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఏరియాలో ఉండేది మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగం మొత్తం జూబ్లీహిల్స్ ఏరియాలో పుంతలు దొక్కింది. కొత్త ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైటెక్ సిటీ ఎంతో డెవలప్ అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినాక కొన్ని కంపెనీలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించక ఆ కంపెనీలన్నీ వెనుదిరిగి వెళ్ళిపోతున్నాయి. 100% మేము మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించుకుంటేనే మళ్ళీ మాకు రక్షణ ఉంటుందని చెప్పి జూబ్లీహిల్స్ పబ్లిక్ అంతా మాత్రం చెప్తున్నారు.